అంతే. కానీ గురుగారు ఇక్కడ సరే వైఫల్యం ఎవరిది అన్న విషయానికి వస్తే మనం మాట్లాడుకుందాం. అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేనటువంటి టీటీడీదా, లేదంటే భద్రతా సిబ్బంది సరైన అంటే సక్రమంగా అవలంబించినందుకు అక్కడ డిఎస్పీ రమణ కుమార్ గారిదా, ఎవరిదాన్ని మనం ఏం మాట్లాడుతావు నాన్న? ఏంటి అసలు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వైద్య యంత్రాంగం, మున్సిపల్ శాఖ యంత్రాంగం, ఫైర్ సేఫ్టీ యంత్రాంగం, ఇలా ఇన్ని రంగాల వాళ్ళ ఎంప్లాయీస్ అంతా కలిపితే పట్టుమని 15,000 ఉండరు. మరి భక్తులు దానికి 30 రెట్లు ఉంటారు, 300 రెట్లు ఉంటారు, కొన్ని లక్షల్లో ఉంటారు. సరిపోతారా? యావత్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా తిరుపతిలో ఉన్నా సరిపోరు. అటువంటిప్పుడు నువ్వు ఎలా అంటావు? డిఎస్పీ ఎవరు? రమణ ఎలా నిందిస్తావు నువ్వు? తనకున్నది ఎంత, తన ఫోర్స్ ఎంత, తనకున్న బలగం ఎంత ఆలోచించాలిగా. ఎంత నిధి చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు భక్తులకి ఇట్లా అయింది అంటారు. అదే భక్తుల తోపులాటలో ఇబ్బందులు పడి దెబ్బలు తిని బాధపడుతున్న పోలీసు వారిని ఎందుకు చూడరు? వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈ జనాల తాకిడికి పోలీసులు నలిగిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఇది తప్పు. ఒకవేళ ఈ తొక్కేసలాట్ల పొరపాటున పోలీసు చనిపోతే ఎవరైనా మాట్లాడతారు? నేను అదే అడుగుతున్నా. పోలీసు యంత్రాంగానికి కష్టం వస్తే మాట్లాడరా? ఇక మాట్లాడితే మలము మూత్రముతో పాటు తిన్నవి తాగినవి అన్నీ పడేస్తారు. మున్సిపల్ యంత్రాంగం కూడా అక్కడే ఉందిగా, వాళ్ళు కూడా శుభ్రం చెయ్యాలిగా. మరి వాళ్ళు కూడా నలిగిపోయారుగా, వాళ్ళ గురించి మాట్లాడరే? భక్తులు అంటారు. వాళ్ళు భక్తులు కాదా? వాళ్ళు బాధ్యతగా నిలబడ్డారు. ఏమైంది? ఎందుకు అంత ఇది? ఎందుకు వచ్చారు? తాకిడి ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్లేగా, జ్ఞానం ఉన్న వాళ్లేగా, మేధా సంపత్తి ఉన్న వాళ్లేగా, అన్నీ తెలిసిన వాళ్లేగా. కాస్త ఆగితే ఏమన్నా ప్రాణం పోతుందా? వాళ్లలో వాళ్లే. మనం జాగ్రత్తగా అందరం ఒక విధానంతో వాళ్ళు పంపించినట్టుగా మనం వెళదాం. ఎందుకు అనుకుని చావాలా?